నేను ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి ఐక్యూ Z10 Lite 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రైస్ ఏంది, స్పెసిఫికేషన్స్ ఏంది, యూనిక్నెస్ ఏంది అండ్ ఫైనల్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఐక్యూ వాళ్ళ వెబ్సైట్ని చూపిస్తాం. గ్రేట్ ఐక్యూ వాళ్ళకే ఇక్కడ మెయిన్ ఏంటంటే ఐక్యూలో వన్ ఆఫ్ ద గుడ్ స్మార్ట్ ఫోన్స్ తీసుకోవచ్చు బడ్జెట్లో ఐక్యూ Z10 Lite అనమాట. ఫుల్లీ లోడెడ్ 5G ఎంటర్టైన్మెంట్ అని. సో బాగా అనిపించింది, స్పెసిఫికేషన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఒకసారి మీరు కూడా హైలైట్ అయితే చూసుకోండి. ఫస్ట్ అయితే ఇట్లా మెయిన్ చూసుకుంటే 5G ఎక్స్పీరియన్స్ వస్తుంది. MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 6000 mAh బ్యాటరీ, 50 మెగా పిక్సెల్ సోనీ వాళ్ళ ఏఐ కెమెరా తీసుకొచ్చారన్నమాట. IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్, 8 GB ర్యామ్, 12 GB స్టోరేజ్తో పాటు కూడా ఉంది. 1008 బ్రైట్నెస్, 15తో పాటు కూడా వస్తుంది. అడిషనల్గా చూసుకుంటే డిజైన్ బాగుంది నాకైతే కలర్స్ బాగుంది. టైటానియం బ్లూ కలర్ అనమాట అండ్ సైబర్ గ్రీన్ కలర్ ఆప్షన్స్తో కూడా అవైలబుల్ ఉంది. డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వచ్చింది అండ్ టార్చ్ లైట్తో పాటు కూడా అవైలబుల్ ఉంది. మంచి పర్ఫార్మెన్స్ వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ 6000 mAh బ్యాటరీ విత్ 15 వాట్స్ ఛార్జర్తో పాటు అయితే ఇచ్చిరన్నమాట. ఛార్జర్ బాక్స్లోనే వస్తుందని మెన్షన్ చేశారు. ఈజీగా 6000 mAh బ్యాటరీ కూడా ఈజీగా మీకు 1.5 డే ఈజీగా వస్తుంది. ఇంకా నేను కూడా 6000 mAh బ్యాటరీ యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇంకా టైం వస్తే 1.5 డే కంటే మధ్యాహ్నం ఇవాళ పొద్దున్న స్టార్ట్ రేపు మధ్యాహ్నం సాయంత్రం కల్లా కూడా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇంతకుముందు చెప్పినట్టు IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్తో పాటు కూడా వస్తుంది. తడి చేతులు ఉన్న సరే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మిలిటరీ సర్టిఫికేషన్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే ఎంటర్టైన్మెంట్ పరంగా చూసుకుంటే డిస్ప్లే అనమాట 90 Hz రిఫ్రెష్ రేట్తో పాటు కూడా వస్తుంది అనమాట. డిస్ప్లే 6.74 ఇంచెస్ది. నెక్స్ట్ అడ్జస్ట్మెంట్ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ బూస్ట్ వస్తుంది. లైక్ 200% దాకా వాల్యూమ్ బూస్ట్ చేసుకోవచ్చు అని. కెమెరాస్ మెయిన్ చూసుకుంటే 50 మెగా పిక్సెల్ది సోనీ వాళ్ళు ఏ కెమెరా యూజ్ చేస్తారు. 2 మెగా పిక్సెల్ ఏమో బోకే కెమెరా. ఇది 4 లెవెల్ అడ్జస్ట్మెంట్ ఎల్ఈడి ఫ్లాష్తో పాటు కూడా వస్తుంది అనమాట. బాగుంది క్లారిటీ అవన్నీ కూడా. ఏ ఫీచర్స్ ఉన్నాయి లైక్ ట్యాప్ ఎరేజ్ ఎంజాయ్ ఏకి సంబంధించిన ఫీచర్స్ అది కొన్ని తీసుకొచ్చారు. అండ్ అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు, ట్యూనింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు. కొన్ని శాంపుల్స్ చూసుకోవచ్చు ఇక్కడ ఫొటోస్కి సంబంధించినవి. అండ్ వన్ టచ్ OS 15తో పాటు కూడా వస్తుంది. 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అని మెన్షన్ చేశారు. సో ఇక్కడ ఇదేంటంటే ఇక్కడ ఎన్ని ఓఎస్ అప్డేట్స్ ఇస్తారు అనేసి అయితే మెన్షన్ చేయలేరు. మోస్ట్లీ 3 ఓఎస్ అప్డేట్స్ అంటే 3 ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అన్న 3 years అనేసి అయితే అన్న. సో 2 ఓఎస్ అప్డేట్స్ ఇస్తుండొచ్చు. ఆండ్రాయిడ్ 16 and 17 ఇచ్చే అవకాశాలు అయితే మోస్ట్లీ ఉన్నాయి ప్రాబబ్లీ. ఎక్కడైతే మెన్షన్ అయితే చేయలేరు అనమాట. సో చూద్దాం. సో ఓవరాల్గా బాగుంది కానీ అంటే ప్రైస్ ఎంత అదే ఎంత అంటే అఫీషియల్ వెబ్సైట్లో నేను రికార్డింగ్ చేసే టైంకి అయితే ప్రైస్ గురించి ఎక్కడ మెన్షన్ అయితే ఏం చేయలేరు. సో చెక్ చేస్తే అమెజాన్లో ఇది లిస్టింగ్ అవుతుంది లైక్ ఇన్ఫోగ్రాఫ్ పేజ్ లాగా. ఇక్కడ చూసుకుంటే ఐక్యూ Z10 Lite ఇక్కడ అమెజాన్ స్పెషల్ అని ఉంది. ఇక్కడ 9500 రూపీస్ ఉంది. కానీ యాక్చువల్లీ చూసుకుంటే ఇది ఆఫర్ ప్రైస్ అనమాట. ఇది 10,000 రూపీస్కి వస్తుంది. 500 రూపీస్ డిస్కౌంటెడ్ ప్రైస్ అనమాట. కార్డ్ ఆఫర్స్, బ్యాంక్ ఆఫర్స్ ఉంటాయి. అది అఫీషియల్ సేల్ చూసుకుంటే మాత్రమే 25th January మధ్యాహ్నం 12 గంటలకి సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. మెయిన్ ఏంటంటే 6000 mAh బ్యాటరీ ఎక్కువ ఫోకస్ అయితే చేస్తారు అన్నమాట. ఇంతకుముందు నేను ఏవైతే అయినా అవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. అండ్ ప్రైజెస్ గురించి కూడా ఇక్కడ మెన్షన్ చేసిర్రు. 4 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో ఒరిజినల్ ప్రైస్ ఇక్కడ ఎంఆర్పి ఎంత ఉంది, ఒరిజినల్ ప్రైస్ ఎంత ఉంది, 10,000కి వస్తుంది. 6 GB ర్యామ్ 128 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 11,000 ఉంది. 8 GB ర్యామ్ 2 GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 13,000 ఉంది. ఇక్కడ డిస్కౌంట్స్ 500 రూపీస్ ప్రతిదానికి 500 డిస్కౌంట్ పడుతుంది. ఇక్కడ 9,500కి బేస్ వేరియంట్, నార్మల్ మిడ్ వేరియంట్ వచ్చేసరికి అయితే 10,500కి అండ్ 8 GB వేరియంట్ వచ్చేసరికి అయితేనేమో 12,500కి వస్తుంది అనమాట. సో మీకు నచ్చిన వేరియంట్ మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఇన్ఫో లిస్ట్ అయింది. స్మార్ట్ ఫోన్కి సంబంధించిన లిస్టింగ్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు, సపరేట్గా అప్డేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, కంటెంట్ నచ్చింది, మంచిగా అనిపించింది అండ్ ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయిందంటే మాత్రమే ఫస్ట్ అయితే ఒక లైక్ అయితే పక్కా చేయండి. అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయాలంటే పక్కా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. అండ్ దీని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే స్పెసిఫికేషన్స్ ప్రకారం కూడా చూసుకుంటే మంచిగా ఉంది. ఇక్కడ బ్యాటరీ ఇంక్రీజ్ అయింది కాబట్టి థిక్నెస్ ఇంక్రీజ్ అయింది. 0.89 సెంటీమీటర్స్ థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. సో అది కొంచెం ఎక్కువ ఉంది. అండ్ వెయిట్ కూడా ఇంక్రీజ్ అయింది 202 grams వెయిట్. ఛార్జర్ కూడా కొంచెం డౌన్ అయింది అనిపించింది. 15 వాట్స్ ఛార్జర్, యాక్చువల్ 25 వాట్స్ ఇచ్చింది. ఛార్జింగ్ తొందరగా అయ్యేది, అదొక డ్రాబ్యాక్ అనుకోవచ్చు. కానీ పర్లేదు 10,000కి మంచి ప్రాసెసర్ తీసుకొచ్చి MediaTek Dimensity 6300 ప్రాసెసర్, 15 బేస్డ్ ఆన్ 115, 6000 mAh బ్యాటరీ, మల్టిపుల్ ర్యామ్ ఆప్షన్స్ ఉన్నాయి లైక్ 4 GB 6 GB అండ్ 8 GB మోడల్స్. స్టోరేజ్ చూసుకుంటే 128 GB స్టోరేజ్, 2 GB స్టోరేజ్ వేరియంట్ ఆప్షన్స్ ఉన్నాయి. 6.74 ఇంచెస్ డిస్ప్లే,
రెజల్యూషన్ బేసిక్ 720p రెజల్యూషన్ తీసుకొచ్చారు. బేసిక్ డిస్ప్లే LCD డిస్ప్లే ఇచ్చారు, పెద్దగా ఏం లేదు. మెయిన్ 50 మెగాపిక్సెల్ ఆటో ఫోకస్ కెమెరా, 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా, 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు. సో ఇక్కడ 10,000కి నార్మల్గానే వస్తాయి, ఎట్లయితే ఇస్తారో అవే స్పెసిఫికేషన్స్ ఇచ్చారు. ఇక్కడ పెద్దగా ఇక అడ్జస్ట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో బ్యాటరీ కూడా కొంచెం కాస్ట్ కటింగ్ చేశారు అనుకోవచ్చు. ఇక్కడ కొన్ని ఫీచర్స్ అయితే పెట్టారు, లైవ్ వీడియో మోడ్స్, వీడియో టైమ్ ల్యాప్స్ మోడ్స్ అనేసి. వైఫై చూస్తే వైఫై 5 వస్తుంది, ఆబ్వియస్లీ డ్యూయల్ బ్యాండ్ వైఫై వస్తుంది, 2.4 5 GHz, బ్లూటూత్ వర్జన్ 5.4, FM ఉంది, GPS ఉంది, టైప్ సి పోర్ట్తో పాటు కూడా వస్తుంది. ఒక సిమ్ కార్డు, సారీ 2 సిమ్ కార్డులు, ఒక మైక్రో SD కార్డ్ సపోర్ట్తో పాటు కూడా వస్తుంది. అండ్ ఇక్కడ 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ ఇక్కడ మీరు మెయింటైన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చి సెన్సార్లు చూసుకుంటే మాక్సిమం ఏవైతే సెన్సార్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో అవన్నీ కూడా ఉన్నాయి. లైక్ యాక్సిలరోమీటర్, అంబిడెక్స్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఈ కంపాస్, సైడ్ మౌంట్ ఫింగర్ సెన్సార్తో పాటు కూడా వస్తుంది. వీడియో రికార్డింగ్ చూసుకుంటే మాత్రం 1080p 30fps రికార్డింగ్స్ అయితే చేసుకోవచ్చు అనమాట. అవి లొకేషన్కి సంబంధించి చూసుకుంటే GPS, గ్లోనాస్, గ్యాలియస్, బైడస్, GNS, QSSతో పాటు కూడా వస్తుంది. ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్, కంట్రీ ఆఫ్ ఆరిజిన్ ఇండియన్ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే IQ Z10 లైట్ ఏదైతే ఉందో అవి బడ్జెట్లో 10,000 లోపట IQ స్మార్ట్ ఫోన్ కావాలన్న వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. ప్లస్ 6000 mAh బ్యాటరీ కావాలన్న వాళ్ళకు కూడా ఇది వాల్యూ ఫర్ మనీ స్మార్ట్ ఫోన్ అని అయితే నేను రికమెండ్ చేస్తున్నాను బై. గేమింగ్ కార్డ్కి వచ్చేసరికి మనకు అంతా తెలిసింది, IQ గేమింగ్ సెంట్రిక్ ఫోను, గేమింగ్ బాగుంటుందనా అంటే బై మోస్ట్లీ గేమింగ్ సైడ్ అయితే వెళ్ళకండి. నేనైతే మోస్ట్లీ లైక్ 30 FPS లిమిట్ పెట్టుకోండి, మీడియం కానీ లో సెట్టింగ్స్ పెట్టుకోండి 30 FPS. అట్లయితే డీసెంట్ గేమింగ్ ఆడొచ్చు. సో గేమింగ్ ఆడేటప్పుడు కొంచెం స్లైడ్గా కొంచెం హీట్ అయితే ఎక్కుతుంది. సో అది నార్మలే. ఈ ప్రైస్ కేటగిరీకి IQ వాళ్ళు తీసుకురావడం కూడా చాలా మంచి విషయం అనుకోవచ్చు. అందరు అన్ని కేటగిరీలకు కూడా వాళ్ళు ఒక మంచి క్వాలిటీ బ్రాండెడ్ గేమింగ్ సెంటర్ ఫోన్ అయితే తీసుకొస్తారు అన్నమాట. సో అదొకటి పాయింట్ అయితే యాడ్ చేసుకొని, మోస్ట్లీ నా ఒపీనియన్లో మాత్రమే ఎవరైతే పెద్ద లాంగ్ బ్యాటరీ కావాలన్న వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ అనేసి అయితే అంటాను, తక్కువ బడ్జెట్ లోపల. మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఏవైతే కామెంట్స్ ఏవైతే కింద కామెంట్ అయితే చేయండి. సో ఫైనల్ నా ఒపీనియన్ విన్నారు, మీరేమనుకుంటారు? మీ ఒపీనియన్స్ ఇంకా డౌట్స్, క్వశ్చన్స్ అనేది కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 డేలా రిప్లై అయ్యే ట్రై అయితే చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.